ఈరోజు ఈ ముఖ్య సమావేశానికి వచ్చేసిన రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి సార్ గారికి మరియు జిల్లా అధ్యక్షులు అల్లాబక్ష్ అన్న గారికి, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈసారి ఎన్నికల్లో దేవుని చూపు కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది. ఇది ఎందుకు అంటున్నానంటే, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకు అన్ని విధాలుగా పరిస్థితులు అనుకూలంగా మారాయి. దేశంలోనే ఈరోజు బీజేపీ పరిస్థితి ఎంత నీచానికి దిగజారిందంటే, కొన్ని రాష్ట్రాల్లో అయితే వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనేదానికి కూడా భయపడుతున్నారు. ఎన్నికల్లో పాల్గొనే పరిస్థితి వాళ్లకు దాపురించింది, భయపడుతున్నారు. మణిపూర్, జార్ఖండ్, మిజోరం లాంటి దేశాలలో వాళ్ళు పోటీ చేయాలన్నా కూడా భయపడి చేస్తున్నారు. అంత ప్రజా వ్యతిరేకత వాళ్ళు మూట కట్టుకోవడం జరిగింది. దాని తర్వాత మన రాష్ట్ర విషయానికి వస్తే, బాబు గారు ఇంటికి వెళ్ళక తప్పదు, జగన్ గారు జైలుకు వెళ్ళక తప్పదు, పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు పరిమితం కాక తప్పదు. ఎందుకంటే దేశంలో, రాష్ట్రంలో ఆ విధంగా ప్రజా వ్యతిరేకత అనేది మితిమీరిపోయింది. 10 ఏళ్ల సంవత్సరంలో దేశానికి, రాష్ట్రానికి ఈ బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ వాళ్లకు మద్దతు పలుకుతున్న ఈ ప్రాంతీయ పార్టీలు సర్వనాశం చేసి పెట్టారు. మన ప్రధాన శత్రువు అయిన బీజేపీ పార్టీకి ఇక్కడ టీడీపీ పార్టీ, జనసేన పార్టీ మద్దతు పలకడం చాలా దుర్మార్గంగా ఉంది. ప్రతి ముస్లిం సోదరుడి నోట ఒకే మాట, మనం ఈసారి కాంగ్రెస్ పార్టీకు ఓటు వేస్తాం, కాంగ్రెస్ పార్టీను అత్యధిక సంఖ్యలో గెలిపిస్తామని చెప్పి ప్రతి సోదరుడి మాట నోట ఒకే మాట, కాంగ్రెస్ పార్టీను గెలిపిస్తామని చెప్పి. మనం చూసుకుంటే అన్ని విధాలుగా అటు కేంద్రంలో, ఇటు మన రాష్ట్రంలో బీజేపీ పార్టీ, ప్రాంతీయ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయి. ఎందుకంటే పాలించే విధానం కాదు, పాలించే విధానం సరిగ్గా లేనందున, ప్రశ్నించే గొంతు లేనందున రాష్ట్రంలో చాలా ఘోరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఒక ప్రశ్నించే గొంతుగా మన ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలో, ఇటు మన రాష్ట్రంలో ఘన విజయం సాధిస్తుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు, పోలవరం ప్రాజెక్ట్ ఇంతవరకు పూర్తిగా నిర్మాణం చేయలేదు, రాజధాని అనేది లేదు, అన్ని విధాలుగా వైఫల్యాలు చెందాయి. ఒక డ్రగ్ రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగింది. మన రాష్ట్రానికి డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి ప్రజలు అందరూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ ప్రాంతీయ పార్టీలకు మరియు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి తగిన గుణపాఠం నేర్పించి వాళ్లకు ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీను ఆదరించి అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీను గెలిపించాలని చెప్పి రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్.